హాయ్ ఆల్, వెల్కమ్ టు రుచి ఫుడ్స్. ఈరోజు మనం చేపల పులుసును చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఇదిగో ఇవే చేపలు మేము తీసుకొచ్చాము. వీటితోటి ఇప్పుడు పులుసును ఫ్రై చేసుకోబోతున్నాం. చేపలు కడుగుడైంది, కట్ చేసి కూడా అయిందమ్మా? అవునరా, కడుగుడు అయింది, కట్ చేసి అయింది. ఫస్ట్ ఇలా ఉప్పును నిమ్మకాయ వేసి రాకి కడిగి కట్ చేసిన. కట్ చేసి ఈ పీసులు ఇట్లా అయినాయి. ఇవి ఎంతమ్మా? అసలు బాగానే కనిపిస్తున్నాయి పీసులు. బాగా అంటే కిలోరా. ఇవి మొత్తం కిలోనేనా? కిలో. 3 చేపలు తెచ్చినాం కదా. 3 వచ్చినాయి కిలో. ఇప్పుడు దీంట్లోనే పులుసుకు ఫ్రైకా? ఇంట్లోనే ఇగో ఇవి మధ్య ముక్కలన్నీ ఫ్రైకి పెడదాం. ఇక చిన్న చిన్న పీసులు ఉంటాయి చూసినావా, తలకాయలు తోకలు చిన్న పీసులు ఉంటాయి చూసినావా, అవి పులుసుకు పెడదాం. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏరుకుందామా? ఇవి ఏరుకుందాం. ఒక దానిలో వేసుకుందాం. ఇవి వేసి తర్వాత వేరే కలుపుదాం. ఇది వేరే అది వేరే. ఓకే. ఉల్లిగడ్డలు ఎందుకు కాలుస్తున్నావు ఇట్లా? చేపల కూర కోసం కలుపుతాంరా. ఎందుకు మా డైరెక్ట్ వేయచ్చు కదా? డైరెక్ట్ అయితే పచ్చి పచ్చి వస్తుంది. ఇట్లా కాలితే మంచిగా రుచి వస్తుంది. కాల్ చేసిందంటే మంచిగా రుచి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుడా, దంచుడా, డైరెక్ట్ వేస్తా ఎట్లా? ఇక మిక్సీ అయితే మిక్సీ, దంచాలనుకుంటే దంచుకోవచ్చు, కానీ మిక్సీ పడుతుంది ఇప్పుడైతే. కాల్చిన ఉల్లిగడ్డలు ఏం చేస్తున్నావమ్మా ఇప్పుడు? కాల్చిన ఉల్లిగడ్డలను ఇగో ఇట్లా కాల్చినాక ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వేసిండ్రా. నీళ్ళల్లో ఎత్తి ఇగో ఇట్లా ఈజీగా పొట్టు వచ్చింది. ఇగో తీసిన చూసినావా, ఇగో ఇట్లున్నాయి బాపతి. ఇగో వట్టిగానే ఈజీగా వచ్చింది. మంచిగా కడిగి మిక్సీ పట్టాలి అంతే. ఇప్పుడు ఈ కాల్చుకున్న ఉల్లిగడ్డను మిక్సీ పట్టకుండా కాల్చిన ఉల్లిగడ్డను మిక్సీ పట్టాలి. దీంట్లో ఇంకేమైనా వేసుకోవాలమ్మా? జీలకర్ర వేయాలిరా కొంచెం. ఇప్పుడు ఇది పులుసులకి ఫ్రైలకి వాడతావా? పులుసులకు ఫ్రైలకు రెండిటికి. ఇలా కొంచెం అలా కొంచెం. ఇంత సరిపోతుంది. ఇగో ఇంత మెత్తగా అయితే చాలు. ఒక 2 రౌండ్లు ఎత్తే చాలు. బాగా మెత్తగా పెట్టద్దు, కచ్చపచ్చగానే ఉండాలి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ పులుసు వేసుకుంటున్నామమ్మా. పులుసు వేసుకునడానికి నూనె పోతాను గిన్నె పెట్టి. ఇంతగానం నూనె పడుతుందమ్మా? పులుసు కూరకు కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది కదా. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కలియామాకు పోపులు వేసుకోవాలి. పోపులు వేస్తాను. కొంచెం మెంతి పొడి, పోపుల్ని అది కూడా, పసుపు, ముక్కలకు సరిపోయేంత అల్లం వేసుకోవాలి. ఎక్కువ పట్టదు మటన్ పట్టినట్టు, కొంచెం చేపలకు తక్కువ పడుతుంది. ఇది ఇట్లా గోలినాక కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి ఇందులోనే.
నెక్స్ట్ ఏం వేసుకోవాలి మా? ఇగో ఇట్లా గోలినేరా, ఒక 10 నిమిషాలు ఇట్లా గోలితే చాలు. తర్వాత నెక్స్ట్ ఇగో చింతపండు పులుసు వేసుకోవాలి. ఎంత ఉల్లిగడ్డ సైజు, ఇంత సైజు అయితే సరిపోతుంది. పెద్ద ఉల్లిగడ్డ అంత సైజు. పెద్ద ఉల్లిగడ్డ అంటే ఇగో ఇంత సైజు, మీడియం ఉల్లిగడ్డ అంత సైజు అయితే సరిపోతుంది. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, పులుపు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంట్లో పోద్దాం ఇక. చింతపండు పులుసు పోసుకున్నాక నీళ్ళు, గ్రేవీని బట్టి నీళ్ళు మీరు తినేదాన్ని బట్టి గ్రేవీ ఎంత ఉండన్నా మీరు వాటర్ పోసుకోవాలి పులుపుని బట్టి. ఇగో నేనైతే ఇప్పటి వరకు ఇగో ఇంత పోసిన. ఇంత సరిపోతుంది దీనికి. ఓకే, పులుపు బట్టి గ్రేవీ ఎట్లా కావాలనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇట్లుంటే చాలు. ఒక 10 నిమిషాలల్లో ఉడుకుతుంది ఇది మొత్తం. తక్కువ టైంలో ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే నీళ్ళు ఉంటుంది, తక్కువ నీళ్ళు పోసుకుంటే గ్రేవీ లాగా మిడిల్ ఉంటుంది. ఇట్లా ఈ ప్రకారం పోసుకోవాలి. ఓకే, తగినంత ఉప్పు వేసుకోవాలి. దొడ్డు ఉప్పు వేస్తున్నావు అమ్మా? దొడ్డు ఉప్పు వేస్తాను. అంటే సన్నుప్పు ఉంటే సన్నుప్పు, దొడ్డు ఉప్పు ఉంటే దొడ్డు ఉప్పు, ఏది ఉంటుందో అది. దొడ్డు ఉప్పు అయితే మంచిగా ముక్కకు తొందరగా పట్టది, టైం తీసుకుంటుంది. దొడ్డు ఉప్పు అయితే దొడ్డు ఉప్పు అయితే, సన్నుప్పు అయితే తొందరగా ముక్కకు పట్టి ఉప్పిసంలాగా వస్తుంది. ఉడికినాయా అమ్మా పీసెస్? ఇక ఉడికినాయిరా. ఇక ఇట్లా నూనె వేరితే ఉడికినట్టే లెక్క. దానికి ముక్క ఉంచాల్సిన అవసరం లేదు, చాంచేపు ఉండాల్సిన అవసరం లేదు. ఇట్లా నూనె మీద వేరిందంటే అది ముక్క ఉడికితేనే నూనె మీద వేరుతుంది. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత ఇగో కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి వేసి ఇక బంద్ చేసిరా. ఇక దీన్ని అయినట్టేనా? ఉడికింది ఇక. ఇప్పుడు చూడు, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక స్మెల్ కూడా మంచిగా వస్తుంది. సూపర్ టేస్ట్ అంటే టేస్టే ఉంటుంది. గ్రేవీ చిక్కగా అయింది, అప్పటిలాగా కాదు. అవును, అయినట్టేనమ్మా. ఇంకా పులుసు కూర సూపర్ అయింది. ఇప్పుడైనా తినచ్చు, సాయంత్రం వరకు అయితే ఇంకా ముక్కకు పులుసు పట్టి సూపర్ రుచి ఉంటుంది. ఇక పులుపు అంతా ఉప్పు కారం అన్నీ ఫిష్ కర్రీ పడతాయి. ఫిష్ ముక్కకు బట్టి టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఓకే, ఫ్రైకి రెడీ చేస్తున్నావు అమ్మా? ఫ్రైకి రెడీ చేస్తానరా. ఇవన్నీ రెడీ పెట్టిన. కలుపుడేనా? ఇక కలుపుడే. ఫస్ట్ ఏం వేసుకోవాలి మా మరి? ఉల్లిగడ్డ ఇప్పుడు మిక్సీ పట్టిన బాపద్ది ఉల్లిగడ్డ. కాల్చిన ఉల్లిగడ్డ మిక్సీ పట్టినాం, అదేనా? కాల్చిన ఉల్లిగడ్డ మిక్సీ పట్టిన. ఓకే, ఇందులోనే ఉల్లిగడ్డ గ్రేవీలనే అల్లం ఒక స్పూన్, ఒక స్పూన్ పసుపు. ఓకే, వేయించిన జీలకర్ర పొడి పావు స్పూన్, పచ్చి ధనియాల పొడి అర స్పూన్, చిటికెడు మెంతి పొడి, కారం, ఈ 1.5 స్పూన్ వేసిన, తగినంత వేసుకోవచ్చు. ఉప్పు కూడా తగినంత, తినేదాన్ని బట్టి.
వేయించిన ధనియాల పొడి, ఓకే. ఒక్క నిమ్మకాయ, ఒక నిమ్మకాయ రసం. కోసి 2 పీసులు పిండుకోవాలి. కొంచెం చింతపండు రసం, ఒక 2 స్పూన్లు అంత. ఓకే. కొంచెం కొత్తిమీర. ఇదంతా కలపాలి ఇక మొత్తం. రెండు స్పూన్ల నూనె, దీన్ని మంచిగా కలగలిసేటట్టు కలుపుకోవాలి. చేప ముక్కలు ఇవి ఇందులో వేసుకోవాలి. వాటికి ఇప్పుడు మంచిగా పట్టించాలి. మంచి నువ్వు మొదలు ముక్కలేసి ఇవన్నీ కలిపితే సరిగ్గా పట్టది. ఫస్టే గ్రేవీ తయారు చేసి ముక్కలకు పట్టిస్తే కరెక్ట్గా మంచిగా పడుతుంది. ఎందుకంటే చింతపండు పులుపు ఎందుకు వేసినా అంటే నిమ్మకాయ పులుపుకు గ్రేవీ రాదు. కొంచెం చింతపండు 2 స్పూన్లు వేసినామంటే గ్రేవీ వస్తుంది, ముక్కలకు కూడా మంచిగా పట్టుకుంటుంది గ్రేవీగా. ఇది ఇప్పుడు కలిపి ఎంతసేపు పక్కన పెట్టుకోవాలి? కలిపి ఒక 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. 2 గంటలు పక్కన పెట్టుకున్నామంటే ముక్కకు మంచిగా ఇదంతా పట్టుకుంటుంది. ఉల్లిగడ్డ గ్రేవీ, నిమ్మకాయది, కారం, ఉప్పు అన్నీ. ఇప్పటిగా తర్వాత గోలించుకుంటే సాయంత్రం గోలించుకుంటే మంచిగా రుచిగా ఉంటుంది. ఇది ఒక 2-3 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఒక 2 గంటలన్నా నానబెట్టుకోవాలి. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నానబెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు, ఎట్లా వీలైతే అట్లా. నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లోనే పెడతానా. డిన్నర్కి చేసుకుందామా? ఓకే. 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి బయటికి తీసినాం. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. జస్ట్ షాలో ఫ్రై. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా వేసుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఈ ఫిష్ పీసెస్ని వేసుకుందాం. గ్రేవీ అంతా మంచిగా పట్టింది ఫిష్ పీసెస్కి. 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచినాం కాబట్టి. ఇవి ఫాస్ట్గానే ఫ్రై అవుతున్నాయమ్మా? తొందరగానే ఫ్రై అవుతాయిరా. కొంచెం ఇట్లా మర్రేసి ఒక్కసారి సిమ్లో పెట్టి మరలేసి మూత పెట్టాలి. మూత పెడితే అవి మంచి ఉమ్మగిలినట్టు అయి తొందరగా ఫ్రై అవుతాయి. ఇక మూత పెడతాను. ఒక 10 నిమిషాలు ఇట్లనే ఉండాలి. అంటే లోపల మీద మంచిగా
ఉడికినట్టు అయి ఫ్రై అవుతాయి ఇక. ఓకే. ఇగో ఇట్లా ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మరలేసుకొని ఇగో ఇట్లా ఇగో ఈ కలర్ వస్తాయి. ఈ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి ఇక. కలర్ చూడ ఎంత మంచిగా వచ్చిందో. అవును, మధ్య మధ్యలో అటు సైడ్ ఇటు సైడ్ మరలేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మాడలేదు, అవును, పచ్చి పచ్చిగా లేదు, మంచి కలర్ వచ్చింది. అవును, ఫాస్ట్గానే ఉడికినాయి. ఒక 10 నిమిషాలల్లా 3 గంటలు మంచిగా నాన్నాయి కాబట్టి 10 నిమిషాలల్లో అయిపోతుంది. అవును, తీసేసుకోవడమేనా ఇంకా? తీసేసుకోవడం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ప్లేట్లకు షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫ్రై అయింది. ఇదే అండి ఈ వీడియో. ఫిష్ ఫ్రై ఇంకా పులుసు ఎలా చేసుకోవాలో చూస్తున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకా వెరైటీ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రుచి ఫుడ్స్.